హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ పుదీనా చట్నీ. ఇడ్లీ దోశ అనగానే రొటీన్గా పల్లీ చట్నీకి అలవాటు పడ్డారు, కానీ ఈ పుదీనా చట్నీని ఓసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా ఆకులు సమంగా తీసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని మొత్తం అన్నీ కూడా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుదీనా చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.